అల్లు అర్జున్ ఇప్పుడు ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. సోలోగా నేషనల్ మార్కెట్ ను షేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో అల్లు అర్జున్. ఇంత రేంజ్ ఉన్న ఈ పేరు మారబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ప్రెజెంట్ బన్నీ ఏం చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నారా? తన పేరుకి మరో UN అక్షరాలు యాడ్ చేయబోతున్నారా? ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్. అల్లు అర్జున్ పేరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఓ బ్రాండ్. అంత క్రేజ్ ఉన్న పేరును బన్నీ ఎందుకు మార్చుకుంటారు? నేషనల్ లెవెల్లో హైయెస్ట్ పెయిడ్ హీరో, బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్. ఇన్ని విజయాల తర్వాత బన్నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇదే ప్రశ్నలు వేస్తోంది బన్నీ టీం. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తోంది. ప్రెజెంట్ అప్కమింగ్ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. అట్లీ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ దుబాయ్ లో జరుగుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. ప్యారలల్ గా త్రివిక్రమ్ సినిమా పనులు కూడా కానిచేస్తున్నారు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్లోనే ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేలా డేట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. బన్నీ అప్కమింగ్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ, త్రివిక్రమ్ సినిమాలని అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక అదే రోజు ఆ సినిమాల జానర్స్, ఇతర కాస్ట్ గురించి కూడా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండస్ట్రీని వెంటాడుతున్న ప్రధాన సమస్య పైరసీ. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా పైరసీకి మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. ఒకప్పుడు రిలీజ్ అయిన 2-3 రోజులకు పైరసీ ప్రింట్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఏకంగా థియేట్రికల్ రిలీజ్ కన్నా ముందే పైరసీ కాపీ వచ్చేస్తుంది. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన నిర్మాత నాగవంశీ అసలు పైరసీ ఎక్కడ జరుగుతుందో రివీల్ చేశారు. ఆ డీటెయిల్స్ మీకోసం. మ్యాడ్ స్క్వేర్ తో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత నాగవంశీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. పైరసీ ప్రధానంగా విదేశాల్లోనే జరుగుతున్నట్టుగా గుర్తించామని చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ పైరసీ కాపీని చెక్ చేసి ఎక్కడి నుంచి లీక్ అయిందో కనిపెట్టామని చెప్పారు. కేవలం మ్యాడ్ స్క్వేర్ మాత్రమే కాదు, గేమ్ చేంజర్ విషయంలోనూ ఇదే జరిగిందని చెప్పారు. కొన్ని దేశాల్లో రీసెన్సార్ చేయాల్సి ఉండటంతో ముందుగానే కాపీ పంపించడం ఇప్పుడు ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే పైరసీ విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ఎందుకు పోరాటం చేయడం లేదన్నది ఎవ్వరికి అర్థం కావటం లేదు. ఎవరికి వారు పైరసీ మీద పోరాటం చేయాలని గట్టిగా చెప్తున్నా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. అందుకే సికందర్ లాంటి భారీ చిత్రం రిలీజ్ కు ముందే OTTలో ప్రత్యక్షమైందన్న విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఇండస్ట్రీ ఈ విషయంలో కలిసికట్టుగా పోరాటం చేస్తుందేమో చూడాలి. ఏప్రిల్ మంత్ లోను టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్స్ సందడి కనిపించటం లేదు. హాలిడే సీజన్ ను కూడా మన మేకర్స్ లైట్ తీసుకున్నారు. అందుకే డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్న స్టార్స్ ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల నుంచి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. చాలా రోజులుగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న అజిత్ ఈ సమ్మర్లో బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్ బిగ్ హిట్ అందుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. తెలుగులోనూ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. డీజే టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా సక్సెస్ అయ్యేందుకు వరుస ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని జాట్ మూవీతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో నిర్మాతగా మంచి హిట్ అందుకున్న సంపత్ నంది సేమ్ టీంతో ఓదెల 2ను సిద్ధం చేశారు. ఈసారి భారీ బడ్జెట్ తో ఫ్యాంటసీ ఎలిమెంట్ ను టచ్ చేస్తూ పార్ట్ 2ను ప్లాన్ చేశారు. ఈ 2 సినిమాలు ఏప్రిల్లోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఈ సినిమాలతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతున్న ప్రియదర్శి సారంగపాణి జాతకం, కామెడీ ఎంటర్టైనర్ సోదర కూడా ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ 2 వారాల్లోనే రిలీజ్కు ప్లాన్ చేసుకోవడంతో మరో 2 వారాల డేట్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి లాస్ట్ మినిట్స్లో ఆ డేట్స్ మీద ఎవరైనా ఖర్చు వేస్తారేమో చూడాలి. మాస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంటే కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు కొంతమంది దర్శకులు. యాక్షన్ గోలతో విసిగిపోయిన ఆడియన్స్ కు కామెడీ టచ్ ఇస్తున్నారు. అందుకే ఆ జోనర్ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు టాప్ స్టార్స్ కూడా కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడంతో వెండితెర మీద కామెడీ సినిమాల జోరు గట్టిగా కనిపిస్తోంది.
సంక్రాంతికొస్తున్నాం సినిమాతో బిగ్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ను డైరెక్ట్ చేస్తున్నారు. చిరు కామెడీ టైమింగ్ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వింటేజ్ చిరంజీవిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామన్న హింట్ ఇచ్చారు. కామెడీ జానర్లో మాస్టర్ అనిపించుకున్న అనిల్ ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు దర్శకుడు కళ్యాణ్ శంకర్. మ్యాడ్ విషయంలో బిగ్ స్టార్స్, పెద్ద కథ లేకపోయినా జస్ట్ కామెడీతో సినిమాను సక్సెస్ చేయొచ్చని ప్రూవ్ చేశారు కళ్యాణ్ శంకర్. అందుకే అదే నమ్మకంతో మ్యాడ్ స్క్వేర్ సినిమా చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో కామెడీ జానర్ కు బూస్ట్ ఇచ్చిన మూవీ జాతిరత్నాలు. అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోవిడ్ కష్టాలను దాటి హిట్ అయింది. అందుకే ఆ జానర్లోనే వరుస సినిమాలు చేస్తున్నారు అనుదీప్. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ మెప్పించలేకపోయినా మరోసారి కామెడీ జానర్లోనే సినిమా చేస్తున్నారు అనుదీప్. ఇలా యంగ్ జనరేషన్ అంతా కామెడీ వైపు చూస్తుండటంతో ఆ జానర్ సినిమాల నెంబర్ కూడా గట్టిగా కనిపిస్తోంది. యంగ్ హీరోయిన్స్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్న తెలుగు ఇండస్ట్రీలో పట్టు కోసం ట్రై చేస్తున్నారు. అందుకే కెరీర్ స్టార్టింగ్ లోనే లాంగ్ జర్నీ కోసం కష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా యంగ్ బ్యూటీస్ లో ఈ డెడికేషన్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కొత్తగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న బ్యూటీస్ వెండితెర మీద లాంగ్ జర్నీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగేందుకు భాష నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోన్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఆల్రెడీ తెలుగు ట్యూషన్స్ కి అటెండ్ అవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలుగు మీద పట్టు సాధిస్తే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలనని భావిస్తున్నారు. అందుకే షెడ్యూల్ గ్యాప్స్ లో తెలుగు నేర్చుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి చౌదరి కూడా ఇప్పుడు భాష నేర్చుకునే పనిలో ఉన్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నుంచి సౌత్ బాట పడుతున్న ఆలియా భట్, జాన్వీ కపూర్ లాంటి బ్యూటీస్ తెలుగు భాష మీద పట్టు సాధించేందుకు కష్టపడుతున్నారు. అలాంటిదేం లేదు మొర్రో అని మొత్తుకుంటున్న త్రిషా పెళ్లి గురించి పుకార్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. మరోసారి అలాంటి వార్తే ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. చెన్నై చంద్రం పర్సనల్ లైఫ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ప్రిపేర్ అవుతున్నారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా ట్రెండ్ అవుతుంది. సరైనోడు దొరికితే పెళ్లి చేసుకుంటా లేదా సింగిల్ గానే ఉండిపోతా, నా పర్సనల్ విషయంతో మీకేంటి పని అని చాలా రోజుల క్రితమే చెప్పిన త్రిష ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారా? ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన ఆ సరైనోడు దొరికేశాడా? ప్రెజెంట్ కోలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్. రీసెంట్ టైమ్స్ లో త్రిష కంపౌండ్ నుంచి వస్తున్న అప్డేట్స్ చూసి అమ్మడు పెళ్లికి రెడీ అవుతున్నారని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. కొద్ది రోజులుగా త్రిష కొత్త సినిమాలేవి కమిట్ అవ్వటం లేదు. దీంతో లైఫ్ లో బిగ్ డిసిషన్ కు ముందు ఈ సీనియర్ బ్యూటీ బ్రేక్ తీసుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చేశారు ఫ్యాన్స్. రీసెంట్ గా వేలికి ఉంగరంతో ఉన్న ఫోటో షేర్ చేశారు. దానికి లవ్ ఆల్వేస్ విన్స్ అన్న క్యాప్షన్ ఇవ్వటంతో అది ఎంగేజ్మెంట్ రింగే అన్న న్యూస్ వైరల్ అయింది. ఈలోగా సూర్య ఇచ్చిన పార్టీలో త్రిష కనిపించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చేశారన్న రూమర్స్ ట్రెండ్ అయ్యాయి. ఇలా వరుసగా వైరల్ అవుతున్న అప్డేట్స్ చూసి చెన్నై చంద్రం కావాలనే హింట్స్ ఇస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.